పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సార్ ఏంటి ఇంటికాడ పొజిషన్ ఏంటి? వాళ్ళు మీ మిస్సెస్ కానీ ధైర్యం వాళ్ళు మీకు ధైర్యం ఇస్తున్నారా, మీరు వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తున్నారా? వాళ్ళకి నేను ధైర్యం ఇస్తున్నాను, వాళ్ళు భయం వేసేస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఇంత కష్టపడ్డాడు, ఇంటి పట్టున లేడు, 2.5 సంవత్సరాలు, ఏ రాత్రి 2కో వస్తాడు, మాట్లాడితే ల్యాప్టాప్ తీసుకొని స్క్రిప్ట్లో చేంజెస్ చేసుకుంటాడు, స్క్రీన్ ప్లే మీద అంత కష్టపడ్డాడు, రోజు రాత్రికి ఏదో ఒక సీన్ మార్చింది చెప్తే ఇంత ఇన్వాల్వ్మెంట్ చేశాడు. ఏమైనా ఈడు ఎక్కడ ఏదో అయిపోతాడని ముందు నుంచి వాళ్ళకి డౌట్ ఉంది. సో ఇది ఎక్కడైతే థియేటర్లో ఆడియన్స్ లేరో ఆ టెన్షన్ వాళ్ళకి ఉంది. వాళ్ళ భయం ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు ఎక్కడున్నావు, నేను నీతో వస్తా, వెళ్దాము, ఇలాంటిది అయిపోతుంది. అంటే నాకు సిగ్గేస్తుంది ఇప్పుడు. అరే అనవసరంగా ఇలా చేశానేంటి ఫ్యామిలీని. నేను చాలా స్ట్రాంగ్ అండి. కారులో కూర్చుంటే సీట్ బెల్ట్ లేకుండా సమస్య లేదు, నేను వెళ్ళను. బైక్లో వెళ్తే హెల్మెట్ లేకుండా నేను సమస్య లేదు. నాకు ఈ భూమి మీద ఇంత మంచి దేవుడు అవకాశం ఇచ్చాడు, దీన్ని వినియోగించుకోవాలి నేను. కానీ అది వాళ్ళు భయపడుతున్నారు సార్, అది తట్టుకోలేకపోతున్నాను నేను. చూసారా మీ వైఫ్ మీ పిల్లల సినిమా చూసారు సార్ వాళ్ళ ఒపీనియన్. ఇక వాళ్ళు యాక్చువల్ వాళ్ళకి ఏంటిది, మా వైఫ్కి అక్కడక్కడ కొన్ని సీన్లు అవి ఇవి చెప్పాను. కానీ మా పిల్లలు అయితే చాలా ఎక్సైట్ అయిపోయారు. వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకెళ్తే వాళ్ళు చెప్తుందంతా నాకు చెప్తున్నారు. సో నా బాధ ఏంటంటే, నా సర్కిల్, నా ఫ్రెండ్స్ ఏదో 10 మంది 20 మంది వెళ్తున్నారు సార్, అది దానికోసం నేను చేశాను సినిమా అనేది ఆవేదన అంతే. మీ ప్రొడ్యూసర్ గారు హ్యాపీనా సార్? సార్ మా ప్రోడక్ట్ హ్యాపీ. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాడు సార్, ఇంత మంచి సినిమా జనాలు తీసుకోవట్లేదు, జనాలు ఎందుకు వెళ్ళట్లేదు తెలియట్లేదు మోహన్. నా డబ్బులు ఎలాగోపోతాయి, నీ కెరీర్ కూడా పోతుంది, నువ్వు ఎంత ఎఫర్ట్ పెట్టావు, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఉన్నావు, అది పోతుంది. సో నేను ఇంకేదైనా బిజినెస్ అయినా చేసుకుంటాను, నువ్వు ఇదే నమ్ముకొని ఉన్నావు కదా అనేసి ఆయన చాలా బాధపడ్డాడు. సార్ సత్యరాజ్ గారు ఎక్కడే కూర్చుని ఇంటర్వ్యూకి వచ్చారు, ఉదయభాను గారు వీళ్ళు మీ గురించి చెప్తూ, మంచి విషయం ఉన్న కుర్రాడు, ఇంతవరకు నా లైఫ్ కెరీర్ ఎంటైర్ 71 yearsలో ఇన్ని ప్రమోషన్స్ ఎప్పుడు చేయలేదు అన్నట్టు. అవును, అది మనిషినన్నా నమ్మాలి, లేకపోతే కంటెంట్ అన్న నమ్మాలి. ఆ రెండు నమ్మకపోతే వాళ్ళు ఇన్ని ఇంటర్వ్యూలు చేస్తారు. లెజెండ్ అతను వచ్చేసి ఒక సినిమా గురించి ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతను చాలా సినిమాలు చేస్తున్నాడు కూడా. ఎగ్జాక్ట్లీ, కూలీ కూడా చేశాడు. ఒక్క విషయం చెప్తా, నేను రిలీజ్ రోజు మా ఊరు శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట అనే ఊరికి తీసుకెళ్ళింది. శ్రీకాకుళం జిల్లాకి తీసుకెళ్ళింది. నేను నరసన్నపేట వెళ్ళాను, శ్రీకాకుళం సార్ ఇది నా ఊరు సార్, రండి సార్ అంటే 71 ఏళ్ళు అతనికి. ఇంత జర్నీ హైదరాబాద్ వచ్చారు, ఇక్కడ ఒక చిన్న ప్రెస్ మీట్ అటెండ్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ మేము ఫ్లైట్లో అక్కడికి వెళ్ళాము, అక్కడి నుంచి కార్లో 2.5 hours జర్నీ. ఇంత చేసి ఆయన స్ట్రెయిన్ అయిపోతున్నారు. మా ఊర్లో ఎలా ఉంటుంది, సెల్ఫీలు ఫోటోలు అది ఇది కాదనట్లే పాపం నా కోసం. అంటే నేను అనుకున్నా అక్కడ సక్సెస్ అయ్యాను సార్. నేను సినిమా బాగుంది, ఆయన నమ్మారు. సినిమా చూసి ఫోరం మాల్లో సినిమా చూసి బాగుంది సార్, ఎక్సలెంట్ సార్, సినిమా ఎక్సలెంట్ సార్, మీకోసం నేను ఏమైనా చేస్తాను అన్నారు. సో నేను ఇంత నమ్మేశాను, ఎంత ఎక్సలెంట్ అంటున్నారు ఎందుకు అనేది నాకు క్వశ్చన్ సార్. ఇది దానికి నాకు ఆన్సర్ కావాలి అంతే, అంతమించి ఏమీ లేదు. అది ఎమోషనల్. నేను కాకపోతే ఇంతలా స్ప్రెడ్ అయిపోతుంది అనుకోలేదు సార్. నా ఎమోషన్ నేను పంచుకున్నాను, సర్లే వదిలేద్దాం, నెక్స్ట్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని బయలుదేరదాం అనుకున్నాను. ఇది నిజంగా సినిమా బాగోపోతే మీరు ఎంత ఎమోషనల్, ఈ మీడియా వాళ్ళు ఎవరు పట్టించుకునే వాళ్ళు నిజంగా. నా బాధలు ఎందుకండి, నా కష్టాలు అవన్నీ అనవసరం. సినిమా అలాగే ఎంటర్టైన్ చేయాలి. అది ఒక్క క్లారిటీ కోసం అంతే. అది రాలేదనే బాధతో నేను అన్నాను తప్ప ఇక అదే లేదు. ఏంటి సార్ నెక్స్ట్ వెంచర్స్ ఏంటి, ఎట్లా పనిచేస్తారు? మలయాళం తీసి పక్కన పెట్టండి, మలయాళం అక్కర్లేదు సార్. ఎవరికైనా సరే అసలు ఐదర్ మలయాళం వాళ్ళకైనా, తమిళ వాళ్ళకైనా, మన తెలుగు వాళ్ళకైనా మంచి కంటెంట్లు ఇవ్వాలి సార్. అది మలయాళంలో 100% బ్యూటిఫుల్ కంటెంట్స్ ఇస్తున్నారు. అది కాబట్టి అది ఉంది. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నేను ఇప్పుడు మలయాళంలో నేను సినిమా చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, ఎక్కడికి వెళ్ళి యాక్సెప్ట్ చేస్తారు సార్. మలయాళం అంటున్నాం కానీ ఇవాళ రేపు నెట్ఫ్లిక్స్ నేలేదు వాళ్ళే సార్. అవును, వాళ్ళ కంటెంట్ మనం ఏదో స్లోగా ఉన్నాం అనుకుంటున్నారు, కానీ ఫ్యూచర్ నెట్ఫ్లిక్స్ ఏలేది మలయాళం సినిమా. వాళ్ళు చాలా మెచ్యూర్ సార్, ఎడ్యుకేటెడ్స్, 90% ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే థింకింగ్ చాలా సూపర్ సార్. నేను అదే పందాలో ఉన్నాను సార్. కానీ మన తెలుగుకి అంటే నేను అక్కడ వరకు తీసుకెళ్ళలేకపోయాను. మేబీ అక్కడ ఇదయ్యానేమో, అరే నేను ఇంత గొప్ప కంటెంట్ ఇస్తున్నాడని వాళ్ళకి తెలియదేమో, మేబీ నేను తెలియపరచలేకపోయాను. ఆ లోపం కూడా నాలో ఉండొచ్చు, ఉంది సార్. అది ఎక్కడో మైథాలజికల్ టచ్ కొంచెం తక్కువైంది అన్నారు, అది మీ దాకా వచ్చిందా
సార్ వచ్చింది సార్. మేమేంటంటే త్రిబాణధారి బార్బరిక్ అంటే వచ్చేస్తారు ఎందుకంటే మరి గాంధీవధారి అర్జున అని సినిమా వచ్చింది, అర్జునుడు రాలేదు కదా సార్. ఏంటంటే అర్జునుడు ఎమోషను, అక్కడ అర్జునుడు మంచి గుణం, అర్జునుడు ధర్మగుణం, లేకపోతే అతను ఆయుధం గాంధీవం, వీటి గురించి అంత పవర్ఫుల్ పర్సన్, అలాంటోడు వీడు అని చెప్పడానికి ఆ సినిమా. ఇక్కడ కూడా నేను ఒక హీరో గురించి చెప్పలేదు సార్, అందరు పర్స్పెక్షన్ని ఇచ్చేసాను. అంటే ఒక్కొక్క క్యారెక్టర్, ప్రతి క్యారెక్టరు ఒక బార్బరికుడు కనబడతాడు. బార్బరికుడిలో 2 కోణాలు ఉన్నాయి సార్. ఒక్క నిమిషంలో యుద్ధం ముగించేస్తే కురుక్షేత్రం ఒక్క నిమిషంలో అంతమైపోతే కలియుగానికి చెప్పడానికి ఏముండదు, ఇక ధర్మం అన్యాయం ఏం చెప్పడానికి ఉండదు. ఇది తప్పు ఉంది, పాజిటివ్ ఉంది. పాజిటివ్ ఏంటంటే అది జనాలకి వెళ్ళాలి కాబట్టి ఆయన తలను కూడా కృష్ణుడు అడిగితే ఇవ్వడానికి వెనకాడలేదు. సో ఈ 2 నేను చాలా సమాజంలో ఉన్న ఇప్పుడున్న కాంటెంపరీ దీంట్లో యూత్ కానీ ఎవరు కానీ ఎటువంటి అంటే కోరికలు ఎక్కువైపోయి ఏముంటుందని ఒక బెంచ్ కారు చూస్తే ఆ బెంచ్ కారు కొనేయాలి అనే ఒక తాపత్రయం, బట్ అది వే కరెక్ట్గా ఉండట్లా. నువ్వు బెంచ్ వరకు వెళ్ళొచ్చు కానీ వే కరెక్ట్గా ఉండట్లా. డైవర్షన్ తీసుకుంటున్నారు, చాలా తీసుకుంటున్నారు. అంతెందుకు సార్, సింపుల్ అడుగేస్తే బయటికి వెళ్తే రోడ్డు మీద రైట్ సైడ్లో ఒక వైన్ షాప్ కంపల్సరీ ఒక గల్లీకి ఉంటుంది. ఎక్కడికైనా ఏదైనా కొంచెం రిమోట్ ఏరియాకి వెళ్తే డ్రగ్స్ దొరికిపోతున్నాయి. సో ఇదంతా మనిషిని ఇచ్చేసేస్తుంది సార్, మనిషిని విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. నేను అది చెప్పడానికి నేను చెప్పుకోకూడదు కానీ 100% సూపర్గా బ్లెండ్ చేసి ఇచ్చాను సార్ సినిమా అది.